ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఒక 8 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్లాస్లో. ఇది ఎవరు డౌట్ అడిగారు. ఈ ప్రాబ్లము మార్చ్ 2026లో 8 మార్క్స్ కింద అడిగారమ్మా. మనకి మే 21 నుంచి ఫెయిల్యూర్ క్యాండిడేట్స్కి బెటర్మెంట్ రాసే వాళ్ళకి ఎగ్జామ్ ఉంది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ క్లాస్ చెప్తున్నాను. సరే, ప్రూవ్ దట్ 3 <r <n ఈ కండిషన్లో n-3 cr ప్లస్ 3 ఇంటూ n-3 cr-1 ప్లస్ 3 ఇంటూ n-3 cr-2 ప్లస్ n-3 cr-3 ఈ మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తే ఎన్సీఆర్ అని వస్తుంది అని ప్రూవ్ చేయమన్నారు. సో ఫస్ట్ మనం ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. దేనికి లెఫ్ట్ హ్యాండ్ సైడు? ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ మొత్తం కలిపి అన్ని టర్మ్స్ని కలిపి ఎల్హెచ్ఎస్ అంటారు. సో ఎల్హెచ్ఎస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం రాసుకోండి. సో మనం ఇచ్చిన దాంట్లోదే రాసాను తప్ప కొత్త స్టెప్ ఏం రాయలేదు. దీన్ని ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇందులో 1 2 3 4 టర్ములు ఉన్నాయి. ఇందులో ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని యాజ్ టీజ్గా ఉన్నట్టు రాస్తాను. మరి సెకండ్ టర్మ్ని థర్డ్ టర్మ్ని మాత్రం మారుస్తాను. సెకండ్ టర్మ్ ఎలా ఉందంటే 3x లాగా ఉంది. 3 ఇంటూ సంథింగ్ అంటే 3x లాగా ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? x+2x అని రాసుకోవచ్చు, లేదా 2x+x అని రాసుకోవచ్చు. అది కూడా కాదనుకుంటే 3 టర్మ్స్ కింద స్ప్లిట్ చేసి x+x+x అని రాసుకోవచ్చు. ఇందులో x+2x అంటే ఇది ఇప్పుడు 3 ఇంటూ అంటే n-3 cr-1లో 3 ఉన్నాయి కదా, దాన్ని ఒక టర్మ్ కింద అంటే 1 కోఎఫిషియంట్ కింద ఒకటి 2 కోఎఫిషియంట్ కింద ఒకటి 2గా రాస్తాను. ఇదేమో y అనుకోండి, ఇది 3yని ఎలా రాసుకోవచ్చు? 1y+2y అని రాసుకోవచ్చు. సో సెకండ్ టర్మ్ని 2 టర్మ్స్ కింద, థర్డ్ టర్మ్ని 2 టర్మ్స్ కింద స్ప్లిట్ చేస్తున్నాను, నేను విడగొడుతున్నాను. ఎలా విడగొడుతున్నానో ఇక్కడ ముందు రాసేస్తున్నాను, రాసిన తరువాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో సెకండ్ టర్మ్ కంప్లీట్గా మనం రాసేసుకున్నాం, సెకండ్ స్టెప్. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తున్నాం చూస్తానండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఉన్నటువంటి టర్మ్ని యాజ్ టీజ్గా రాశాను, మార్చలేదు. మరి లాస్ట్ ఉన్న టర్మ్ని కూడా యాజ్ టీజ్గా మార్చాను కదా, చూడండి. ఈ టర్మ్ ఈ రెండింటిని మార్చలేదు. మరి మార్చింది ఏంటి? సెకండ్ టర్మ్. ఈ టర్మ్ని సెకండ్ స్టెప్లో ఈ 2 టర్మ్స్ కింద, ఈ టర్మ్స్ 2 టర్మ్స్ యాడింగ్ కింద రాశాను. చూడండి, 3 ఇంటూ సంథింగ్, దాన్ని ఏం చేశాను? 1 ఇంటూ సంథింగ్ ప్లస్ 2 ఇంటూ సంథింగ్, మళ్ళీ యాడ్ చేస్తే 3 వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ దీనిని కూడా ఈ 2 టర్మ్స్ కింద, ఏది ఈ టర్మ్ని కూడా ఈ 2 టర్మ్స్ కింద స్ప్లిట్టింగ్ అయినట్టుగా రాసుకున్నాను. ఓకే, ఇక్కడికి ఇలా రాశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే, ఫస్ట్ ఉన్నటువంటి రెండింటిని ఒక పేరు, తర్వాత 3-4 టర్మ్స్ని ఒక పేరు, 5-4 టర్మ్స్ని ఒక పేరు కింద రాస్తా. ఎందుకు రాస్తానో రాసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ముందు రాసేద్దాం. ఫస్ట్ 2 టర్మ్స్ని అంటే దీన్ని ఒక పేరు కింద రాశా. తర్వాత ఈ టర్మ్లో ఇందులోనూ 2 ఉంది, ఇందులోనూ 2 ఉంది కాబట్టి 2ని కామన్ తీసేసి ఇదంతా ఒక పేరు కింద రాశా. చూడండి అమ్మ, ఇందులో 2 కోఎఫిషియంట్, ఇందులో కూడా 2 కోఎఫిషియంట్, అందుకని ఈ రెండిట్లో నుంచి 2 కామన్ తీశాను. ఈ టర్మ్ ఒక పేరు కింద వచ్చింది. ఇక లాస్ట్ మిగిలిన 2 టర్మ్స్ ఒక పేరు కింద వచ్చింది. ఇలా ఎందుకు రాశానంటే పాస్కల్ ఐడెంటిటీని యూజ్ చేసి దీన్ని మనం సింప్లిఫై చేయొచ్చు. పాస్కల్ ఐడెంటిటీ అంటే మనకి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే థీరం 6 అమ్మ, ఒకసారి ఇక్కడ ఇచ్చేస్తాను నేను. ఇదిగోండి, థీరం 6 ఏమని చెప్తుందంటే ఎన్సీఆర్ ప్లస్ NCR-1 ఇవి 2 కూడా కాన్సెక్యూటివ్. ఈ 2 కూడా కాన్సెక్యూటివ్ కాంబినేషన్స్ అమ్మ. ఇది NCR అనే కాంబినేషన్, ఇది NCR-1 అనే కాంబినేషన్. NCR కంటే ఒకటి తక్కువ. ఇలా గనక ఉంటే దాన్ని n+1 CR అని రాసుకోవచ్చు. సో దానిని ఇక్కడ అప్లై చేస్తాను. మరి ఇక్కడ పేజ్ అయిపోయింది కదా, నెక్స్ట్ పేజ్లో ఫస్ట్ ఈ 2 రాసి ఉంచిన తర్వాత నోట్ చేస్తాను. నెక్స్ట్ పేజ్కి వెళ్తాను. సో లాస్ట్ పేజీలో లాస్ట్ స్టెప్ ఇదే కదా, ఇది కదా మనం యూజ్ చేయాలనుకున్నాం. ఇప్పుడు ఎన్ ఉంటే n+1 ఒకటి పెరుగుతుంది. ఇక్కడ n-3 ఉంది అంటే ఏమవుతుంది? n-3+1 అవుతుంది. ఓకే, మరి ఇక్కడ ఉన్నటువంటి r-1లో పెద్దది వస్తుంది. r-1 అంటే చిన్నది, r అంటే పెద్దది కాబట్టి ఫస్ట్ మనకి n-3+1 CR అని వచ్చింది. ఇప్పుడు ఇది ఎంత అవుద్దో చూద్దాం. 2గానే ఉంటుంది. n-3కి ఒకటి కలపాలి కాబట్టి n-3+1. r-1 r-2లో r-1 పెద్దది, r-1 ఇక్కడ రాసాం. సేమ్ టు సేమ్ దీనికి కూడా అప్లై చేద్దాం. n-3 అంటే n-3+1, r-2 ఈ రెండిట్లో పెద్దది r-2 కాబట్టి r-2. మనం ఈ స్టెప్ని ఏది ఉపయోగించి రాసాము? థీరం 6ని ఉపయోగించి రాసాం. మనం ఏ ఫార్ములా అయితే యూజ్ చేస్తున్నామో
ఆ స్టెప్ పక్కనే రాయాలి, కాబట్టి దీని పక్కన ఇది స్థిరం రాసేయాలి. ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 అనేది n+1 సిఆర్ అవుతుంది. ఈ ఫార్ములాని యూజ్ చేసి ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ని నేను తీసుకొచ్చాను. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఈ -3 + 1 రెండు కూడా డిఫరెంట్ సైన్స్, ఒకదానికి మైనస్ ఉంది, ఒకదానికి ప్లస్ ఉంది. అలా కనుకుంటే మనం ఏం చేయాలంటే పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ తీసేయాలి. 3లో 2 తీసి 1 తీసేస్తే ఎంత 2. మరి పెద్ద నెంబర్ ముందు ఏ సైన్ గుర్తుందో ఆ గుర్తు పెట్టాలి. పెద్ద నెంబర్ ముందు మైనస్ ఉంది అంటే n-2 అవుతుంది. ఇక్కడ సేమ్ టు సేమ్ ఇది కూడా n-2 అవుతుంది, ఇది కూడా n-2 అవుతుంది. సిఆర్ గానే ఉంది, సిఆర్ మైనస్ 1 గానే ఉంది, సిఆర్ మైనస్ 2 గానే ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనం ఈ థియరమ్ని కనుక అప్లై చేయాలి అంటే ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కదా, ఈ 2 టర్మ్స్ని స్ప్లిట్ చేస్తా. అంటే 2x అని ఉందనుకోండి, x+x అని రాసుకోవచ్చుగా. అంటే n-2 సిఆర్ మైనస్ 1 ప్లస్ n-2 సిఆర్ మైనస్ 1 ఈ ఒక్క టర్మ్ని 2 టర్ముల కింద స్ప్లిట్ చేస్తా. అంటే ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది, లాస్ట్ టర్మ్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. ఈ మిడిల్ టర్మ్ని 2 టైమ్స్ రాశాను, ఎందుకని 2 ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ రెండిటికి ఈ థియరం అప్లై చేయొచ్చు, ఈ రెండిటికి మళ్ళీ ఈ థియరం అప్లై చేయొచ్చు. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం, లాస్ట్ సెంటెన్స్ ఉంచుకుందాం. ఇప్పుడు ఈ రెండిటికి అప్లై చేసామనుకోండి, n-2 + 1 అవుతుంది. 6 పెద్దదేది 6, కాబట్టి n-2 + 1 సిఆర్ అనేది ఫస్ట్ది. ఈ పేరు నుంచి n-2 + 1 r-1 కదా పెద్దది, r-1 రాయాలి. మనం ఇక్కడ థియరం యూజ్ చేసామా లేదా, యూజ్ చేసాం కాబట్టి వెంటనే అక్కడ రాసేయాలి ఫార్ములా. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే -2లోంచి +1 తీస్తే -1, n-1 సిఆర్, n-1 సిఆర్ మైనస్ 1. ఇప్పుడు ఈ రెండింటికి కూడా మళ్ళీ ఇది అప్లై చేయొచ్చు. ఇది అప్లై చేస్తే n-1 + 1, రెండిట్లో పెద్దది 6, కాబట్టి n-1 + 1 సిఆర్ వస్తుంది. ఈ -1 ఈ +1 క్యాన్సిల్ అయిపోతే మనకి ఎన్సిఆర్ మిగులుతుంది. మనం ఈ థియరం అనేది ఏది అప్లై చేసి అది రాసుకున్నాం, ఇక్కడ ఎన్సిఆర్ మిగిలింది. ఎన్సిఆర్ అంటే మనకి కావలసినటువంటి రైట్ సైడ్ ఆన్సర్ అంటే ఆర్హెచ్ఎస్. సో మనం ఏదైతే ప్రూవ్ చేసామో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఆ స్టెప్ మళ్ళీ ఇక్కడ రాసేసుకోండి. మరి ప్రూవ్ చేసాం కదా, ఎల్హెచ్ఎస్ = ఆర్హెచ్ఎస్ అని చూపించాం అంటే ప్రూవ్ చేసాం కదా, హెన్స్ ప్రూవ్డ్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి చూపించండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఏదైనా ప్రాబ్లం క్లియర్గా అర్థం కాకపోతే స్క్రీన్ షాట్ తీసి కామెంట్ సెక్షన్లో పెట్టండి, లేదా కమల్ గోవాడ అని చెప్పి నా ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది, అందులో అయినా సరే మీరు నాకు మెసేజ్ చేస్తే, టెక్స్ట్ బుక్లో ఉన్నది స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేస్తే నేను వితిన్ 2 hours లోపు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. Thank you, students.